ఇప్పుడు ఈ 2026లో భారతదేశానికి ఎక్కువ జన నష్టం ఉందని చెప్తున్నారు నిజంగా. అంటే 28 దాకా కూడా కాలం బాగాలేదని మనం చెప్పుకుంటున్నాం కదా చాలా చోట్ల. సో 25, 26 కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా బాగానే మనం అక్టోబర్ నెలల్లో కానీ వచ్చే నెల సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్ దాకా కూడా ప్రపంచంలో చాలా చోట్ల చూస్తాం. అంతా కూడా మన భారతదేశంలో కూడా చూస్తాం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ చూస్తాం. హిమాలయ ప్రాంతాలు అక్కడ కూడా కొంచెం పెద్ద పెద్ద ఏమంటాం భూకంపాలు కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ అంటున్నామే అవన్నీ రావటం. అండ్ ఏంటి ఈ క్లౌడ్ బస్టర్ అంటున్నారు ఈ మధ్య పేర్లు పెట్టినాం కదా, అవన్నీ ఏంటి ఉధృత అనమాట. నేను అంటున్నానే కలిపురుషుడు అనేవాడు ఇప్పుడు కొన్ని వీటిల్లో ప్రవేశించి అగ్నితత్వంలో జలతత్వంలో ఉధృతంగా ఉన్నాడు. దానివల్ల అందునే వెళ్ళకండి బాబు, కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. హిమాలయ ప్రదేశాలకి వచ్చే సంవత్సరం దాకా ఎవరు వెళ్ళకండి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటువంటి ఉత్పాదన దొరుకుతుంది ఎవరు చెప్పలేరు మనం అని. ఏదైనా ఏంటంటే అమ్మా జాగ్రత్త చెప్పడం మన ధర్మం. ఎవరెవరు ఎంతవరకు ఆచరిస్తారంటే వాళ్ళ ప్రారంభంగా బట్టి వాళ్ళకి ఆధారపడి ఉంటుంది చెప్పడం, అంతే కదా. సో జరుగుతుంది ఇంత అంత అని మనం అనకూడదు, తప్పకుండా జరుగుతుంది. దాని నుంచి తప్పించుకోవడం, భగవంతుని నమ్ముకోవడం, ధర్మంగా ఉండటం, పెద్దలు చెప్పిన అన్ని ఆచరించడం, ఆ సూచనలు ఫాలో అవ్వాలి. అది చేస్తే వాటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఎంతో మంది యోగులు మీలాంటి మహానుభావులు అందరూ మాది ఇక్కడ భారతదేశంలో ఉన్నారు కాబట్టి మరి దీన్ని ఇంకా ముందు సంవత్సరాల్లో కానీ రాబోయే రోజుల్లో ఎలా కాపాడుతారు? తర్వాత 2028 తర్వాత భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా పెడుతుంది. ఇప్పుడే మనం మామూలుగా లౌకికంగా వాటిల్లో చూస్తే మనం చూస్తున్నాం 3వ స్థానానికి వచ్చాం, 4వ స్థానానికి వచ్చాం అంటూ చూస్తున్నాం అన్ని చోట్ల ఎన్నో వాటిల్లో. ఇలా ఇది మొదటి స్థానానికి కూడా వెళ్ళిపోతాం. పూర్తి 28కి వెళ్ళేటప్పటికి మొదటి స్థానానికి వెళ్తాం. అండ్ ఇంతటి జన నష్టం కానీ ఇటువంటివి కానీ మరీ ఈ ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా ఎక్కువ కాపాడకుండా ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ మహానుభావులందరూ వల్ల మన దేశం బాగా పడుతోంది. ఇప్పటికే ముందు కూడా పడుతుంది. మన ఇప్పుడు మనం ఇంకో ప్రోగ్రాంలో కూడా అనుకున్నట్టు ఈ మధ్యనే ఆల్మోస్ట్ 7-8 దేశాల్లో కూడా వచ్చి కూడా మన దేశం ఎక్కడ ఏమీ రాలేదు. అలాగే ముందు కాలంలో కూడా మరీ దారుణంగా కాకుండా తప్పకుండా తీవ్రత తగ్గేలాగా ఈ మహానుభావులంతా చేస్తున్నారు. అండ్ తప్పకుండా తగ్గుతుంది నాయన. అండ్ అందుకని ఈ కాలంలో నేను అన్నిట్లో చెప్తున్నాను, ప్రతిరోజు మీరు ఉదయం మీరు చేసే పూజలో సంకల్పంలో ఈ దేశం ఈ ప్రపంచం అందరూ బాగుండాలని సంకల్పం చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది చేసే సంకల్పానికి బలం చాలా ఉంటుంది. దానివల్ల సమాజం కూడా చల్లగా ఉంటుంది. మీ దేవతల్ని మీరు ఎవరికి నమ్మకం ఉందో ఆ దేవతలు ప్రార్థించేటప్పుడు ఒక్క ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం కేవలం అసలు ఏ పూజ మీరు చేయని వాళ్ళు అనుకోండి, సరే మీరు ఏదో ఆఫీసులకి వెళ్ళిపోతున్నప్పుడు మనస్సులో ఒక్కసారి భగవంతుని తలుచుకుని ఆయన అందరినీ చల్లగా చూడు అని నమస్కారం పెట్టుకోండి, అది చాలు. ఏదైనా కూడా ఇప్పుడు మన స్తోత్రాలు శ్లోకాల రూపాల్లో చదివేవన్నీ ఇవే ఉంటాయి దాంట్లో మనకి. వాటికి ఏంటంటే మహర్షులు చెప్తా మహానుభావులు చేత చేయబడి బట్టి శక్తి ఉంటుంది వాటికి. సంకల్పానికి కూడా అంత శక్తి ఉంటుంది. మనం గట్టిగా చేయగలిగితే అంత శక్తి చేయగలుగుతాం. సో ప్రతి వాళ్ళు కూడా ఆ సంకల్పం చేసుకుంటే ఈ తీవ్రత తగ్గుతుంది. తగ్గిన తర్వాత మన పర్సనల్ వ్యక్తిగత జీవితాల్లో మనం ఆనందంగా ఉండటమే కాకుండా చక్కగా సమాజం మొత్తం కూడా బాగుంటుంది. భారతదేశం మొదటి నుంచి కర్మభూమి. ఎంతో ధర్మాచరణ చేసిన మహానుభావులు, సాక్షాత్తు భగవంతుడే ఎన్నో రూపాల్లో సంచరించిన ప్రదేశం మన భారతదేశం అంతా కూడా ఇటువంటి ప్రదేశం. కాబట్టి ఇప్పటికీ అల్లా ధర్మం పట్టుకునే ఉన్నవాళ్ళు మన మధ్య ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కాపాడుతూ ఉంటారు. ఎవరి పరిధిలో వాళ్ళు వీళ్ళంత ధర్మంగా ఉంటే అది మనని మంచి మార్గంలో పయనించేలా చేస్తుంది. ముందు మంచి ఉన్నత జన్మలు వచ్చేలా చేస్తుంది. ఉన్నత జన్మలు వచ్చేలాగా తీసుకెళ్తుంది. అండ్ మనం చేసే సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
ఆయన ఏమాత్రం చిన్న సంకల్పం చేసుకున్న వాళ్ళకైనా ఆయన ఎంతో ఎదురు చూస్తాడు మంచి వాళ్ళ కోసం. ఇప్పుడు నేను అందరూ చెప్తుంటాను, ఆ మంచి వాళ్ళు ఏం చేస్తున్నా ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడని, వెంటనే చేస్తున్నాడు, తప్పకుండా చేస్తున్నాడు. అండ్ ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ కూడా అదే విన్నవించుకుంటున్నాను, ధర్మంగా ఉండండి, భగవంతుని నమ్ముకోండి, మీ తోటి వారికి మీ పక్కన కనపడుతున్న అతి సామాన్యులకు సహాయం చేయండి, అప్పుడు ఆయన సంతోషపడతాడు. అదే అంటాడు కదా, అతి సామాన్యులకి సహాయం చేస్తే ఆయన సంతోషపడినట్టు ఎవరు సంతోషపడతారు. మీకు తోచినంతలో మీకు వీలున్నంతలో ఏ మార్గాల్లో ఏ రీతుల్లో అనే సహాయం చేయండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. దానం కాపాడినట్టు మాట ద్వారా కానీ ధనం ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ రూపంలో ఒక చేయూత ఇవ్వటం కానీ ఒక సాంత్వన వాళ్ళకి లభించేలాగా చెప్పడం కానీ చేసి అది మిమ్మల్ని రక్షించినట్టు మేము ఏది చక్కగా రక్షిస్తుంది. ఆ బుద్ధి, ఆ సంకల్పం ఆ స్వామివారు మనకు అందరికీ అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. అందరినీ చల్లగా చూడాలని మీ శ్రీ సన్నిధి టీవీ ద్వారా ప్రపంచం మొత్తం అందరికీ చెప్తున్నాను.